రేపు కరెంట్ ఆగిపోయే ప్రమాదం ఉన్నది. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భవానీ చందన. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించిన సండే ఆన్లైన్ సైకిల్స్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. 1 టౌన్ సిఐ సోమశేఖర్, 2 టౌన్ సిఐ శశికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీ ద్వారా ఆరోగ్యకర జీవన శైలి, పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. స్థానికులు, యువత, పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరియు ఎస్ఐ గారు, వన్ టౌన్ ఎస్ఐలు, టూ టౌన్ ఎస్ఐస్, స్టాఫ్, మా సిబ్బంది, సబ్ డివిజన్ సిబ్బంది మొత్తం మరియు పబ్లిక్ సహాయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఫిట్గా ఉన్నట్లయితే మనము ఈ యొక్క సొసైటీ కూడా ఫిట్గా ఉంటుంది నినాదంతో మేము పోలీస్ స్టేషన్ నుంచి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. సుమారు ఒక 50 మంది ఈ సండే ఆన్ సైకిల్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. గడియారం సెంటర్ నుంచి రైల్వే స్టేషన్ రోడ్డు, ఫైర్ స్టేషన్, హై స్కూల్ మీదుగా ముంతవారి సెంటర్, మళ్ళీ ఈ క్లాక్ టవర్ సెంటర్కి వచ్చి పోలీస్ స్టేషన్ కూడా ఈ కార్యక్రమాన్ని క్లోజ్ చేయడం జరిగింది. సుమారు 1.5 కిలోమీటర్స్ రేడియస్ని కవర్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజల్ని కూడా ఉత్తేజవంతం చేసి ప్రతి ఒక్కరూ ఈ యొక్క సైకిల్ మీద ప్రయాణం చేయడం వల్ల ఫిట్గా ఉంటారనేటువంటి కార్యక్రమాన్ని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ చిన్నశంకరంపేట నిర్వహించిన కార్యక్రమంలో 108 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, సాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, ఒక వ్యక్తిపై 2 నుంచి 3 లక్షల వరకు అప్పు భారం పడిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ వంటి పథకాల ద్వారా ప్రజలకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఇందిరానగర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గుడిసె పూర్తిగా దగ్ధమైంది. సిలిండర్ లీక్ కావడంతో మంటలు భారీగా ఎగసిపడక అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. కుటుంబ కలహాల నేపథ్యంలో చిత్తారి వేణు గుడిసెకు నిప్పంటించాడని బాధితురాలి కుటుంబం సభ్యులు ఆరోపించారు. ప్రమాదంలో దూస్తులు, బియ్యం, సిలిండర్ తదితర వస్తువులు కాలిపోగా ప్రాణనష్టం జరగలేదు. ఘటనపై కల్వకుర్తి ఎస్ఐ కురుమూర్తి విచారణ చేపట్టారు. వాళ్ళ మరిది పగతంలో చేసిండు, ఎట్లా చేసిండు. వాళ్ళ పేరు రామేశ్వరమ్మ కృష వేణు అంటే ఆయన మొత్తం కాల్చి మొత్తం ఇంట్లో ఉండే బట్టలు, సిలిండర్, మొత్తం ఆమె వస్తువులు
అన్నీ అంటే పెట్టిండు. ఇప్పుడు ఆమె కుండనికే జాగా తినడానికి గిన్నెలు కానీ ఏమి కానీ లేవు. ఇప్పుడు ఆమెకు ఏమైనా కావాలన్నా కూడా బియ్యం కానీ అన్ని దానిలో కాంచి పోయినాయి. రామేశ్వరమ్మకు ఎటువంటి న్యాయం చేయండి. విడాకులు తీసుకున్నారు సార్. అయితే ఆ పిల్లని మీద బాబా అరుదుల మీద పగ పెట్టుకొని అది వాళ్ళ మీద తీయలేక మా అమ్మ మీద తీసిండు. వారం కిందనే అప్పుడు పంచాయతీ అయిపోయిన 2 రోజులకు ఒకసారి గుడిశాంతి పెట్టారు సార్. మళ్ళీ తర్వాతకి మంచిగానే ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మా ఇంటికి తినడానికి ఉన్నారు. వచ్చే వరకు ఇక గుడిశాంతి పెట్టి ఇంట్లో పోయి పండుకున్నాడు. పండుకుంటే వచ్చి బయటికి తీసుకుంటే బయటికి వెళ్ళలేదు సార్. బయటికి వెళ్ళకుంటే ఇంకా వాళ్ళు వచ్చి బయటికి వెళ్ళని కూస్తే వెళ్ళకుండా తలుపు వేసుకుంటారు సార్. వేసుకుంటే కట్టెతో ఇంట్లో పోకుండా మొత్తం అంటుకోపోతు గుంజీరు ఎట్లా అట్లా వేసి బయటికి గుంజిరు. ఆయన గుంజితే ఇక మొత్తం అంటుకోతే ఫైరింగ్ జరిగి ఫోన్ చేస్తే ఫైరింగ్ వచ్చి పోలీసులకు ఫోన్ చేస్తాం. ఇక చాలా మంది చేసారు. మెదక్ జిల్లా నార్సింగి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కియా కారు మరమ్మతుల కోసం నిలిపిన లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జు కాగా అందులోనే ఉన్న 5గురిలో 2 వాహనంలో ఇరుక్కుపోయారు. స్థానికులు జేసీబీ సహాయంతో గంటపాటు శ్రమించి వారిని బయటకు తీశారు. అదృష్టవశాత్తు అందరూ స్వల్ప గాయాలతోనే బయటపడడంతో పెద్ద ప్రమాదం తప్పింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ఒంటరి మహిళ పద్మకు అమర్నగర్ మున్సిపల్ కౌన్సిలర్ పాపిశెట్టి రాము 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. బాధితురాలిని స్వయంగా కలిసి వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన తన సామాజిక సేవ దృక్పథాన్ని చాటుకున్నారు. సహాయం అందుకున్న పద్మ కృతజ్ఞతలు తెలపగా కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు కాలనీవాసులు పాల్గొన్నారు. కలిసిరన్నా ఇల్లు కలిసి ఒకసారి అన్న మాట్లాడతాను. లేదన్నా ఖచ్చితంగా ఆపత్తున్నప్పుడు రావాలి కదా. సరే ఓకే అన్న. नल खोल के बकेट लगा दो खत्म। और चाप కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట పరిధిలోని దొంగలించబడిన ఆటో కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించి 4 నిందితులను అరెస్టు చేశారు. బ్లూ కోల్డ్స్ పెట్రోల్ కార్ సిబ్బంది స్థానిక గ్రామస్తుల సహకారంతో రాత్రంతా సాగిన ఉత్కంఠభరిత చేజింగ్ అనంతరం నిందితులను పోచారం ప్రాంతంలో పట్టుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉండగా అతడిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 2 ఆటోలు 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని వారు పలు జిల్లాలలో గతంలో కూడా నేరాలకు పాల్పడినట్లు వెల్లడించారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న పోలీస్ సిబ్బంది గ్రామస్తులను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.
అప్పుడు లోకల్ ఎస్ఐ గారు, నాగిరెడ్డిపేట ఎస్ఐ గారు ప్లస్ వాళ్ళకి సంబంధించిన సిబ్బంది, అదే కాకుండా ఈ మధ్య కాలంలో ఒక 5-6 కేసులలో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళంతా కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ దొంగలు. చాలా అఫెన్స్లలో బయటపడ్డట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఫస్ట్ బాలరాజ్ అనే వాని మీద దగ్గర 40 కేసులు ఉన్నాయి, 43 కేసులు. ఈ షేక్ ఫయాజ్ మీద 37 కేసులు, అబ్స్కాండ్ అయిన అతని మీద. కార్తిక్ రెడ్డి అనే అతని మీద 3 కేసులు. ఈ రమేష్ అనే వాని మీద 1 కేసు. సిసి అక్కడ స్థావరం ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి అఫెన్సులు చేస్తుంటారు. చాలా ఏరియాలలో కూడా మూమెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్, నాగర్ కర్నూలు, సంగారెడ్డి అవుట్స్కట్స్, ఇటు మన నిజామాబాద్ జిల్లా ఈ ఏరియాలో కూడా ప్రీవియస్ హిస్టరీ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఒక్కొక్కరు 35-40 కేసులలో ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి వాళ్ళ హిస్టరీ కూడా చాలా పెద్దగా ఉంది. వీళ్ళని ఈరోజు మార్నింగ్ ఆదివారం తీసుకొని వీళ్ళని అరెస్ట్ చేసి గద్వాల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట యువతి హిందూ మృతికి వైద్యులు నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బటాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేసిన వారిని పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు మృతురాలి కుటుంబ సభ్యులకు మధ్య తోపులాట చోటు చేసుకుని ఆసుపత్రి పరిసరాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరైనా కానీ అంటే మాక్సిమం నాకు తెలిసి వాళ్ళు చేసిందల్లా నర్సులే అక్కడ చేసింది. జూనియర్ డాక్టర్లు కూడా చేయలేదు మా కాన్ఫిడెన్స్ ప్రకారం అయితే. వాళ్ళు ఎవరు చేసినా కానీ వాళ్ళ మీద ఎంక్వైరీ లేకుండా డిస్మిస్ చేయాలి, పర్మనెంట్ సస్పెండ్ చేయాలి, వాళ్ళ లైసెన్సులు రద్దు చేయాలి, వాళ్ళని ఎటువంటి హాస్పిటల్స్ పెట్టుకోకూడదు, బయట ఎప్పుడు ప్రాక్టీస్ చేయకుండా వాళ్ళ లైసెన్సులు రద్దు చేయాలి, పర్మనెంట్గా రద్దు చేయాలి. అలాగే వాళ్ళని రద్దు చేసినంత మాత్రాన బాధిత కుటుంబానికి అంటే మాకు న్యాయం జరిగిందని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళని సస్పెండ్ చేస్తే వాళ్ళు చేసిన అన్యాయానికి వాళ్ళు సస్పెండ్ అవుతారు, వాళ్ళు చేసిన అన్యాయానికి వాళ్ళు సస్పెండ్ అవుతారు. బాధిత కుటుంబానికి న్యాయం ఎప్పుడు జరుగుతుందంటే బాధిత కుటుంబానికి జరిగిన లాస్ని ఎప్పుడైతే మీరు రిపేర్ చేస్తారో, లాస్ రిపేర్ ఎలా చేయగలుగుతారు మీరు? బాధితుల కుటుంబంలో చదువుకునే వ్యక్తి ఉంటే ఒక ఉద్యోగమో, గవర్నమెంట్ ఉద్యోగమో, నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలోని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి జనం మాట పల్లెబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్తో కలిసి 14 నూతన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. అనంతరం గ్రామంలో పల్లె నిద్ర చేసి ప్రజలతో మమేకమై త్రాగునీరు, డ్రైనేజీ, సీసీ రోడ్ల సమస్యలను తెలుసుకొని వినతులు స్వీకరించారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు. ఆగండి, ఒక నిమిషం ఆగండి. ఆగండి, ఒక నిమిషం ఆగండి. సంగారెడ్డి జిల్లా పటంచెరు అంబేద్కర్ కూడలిలోని తెలంగాణ రక్షణ సమితి పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ పటంచెరువు ప్రాంతంలో కాలుష్య సమస్యలు, పరిశ్రమల ప్రభావం,
మంజీరా నదిలో కలుషిత జిల్లాల ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేశారు. భూములు, పర్యావరణ పరిరక్షణ తెలంగాణ రక్షణ సమితి ప్రధాన లక్ష్యమని తెలిపారు. నియోజకవర్గంలో అభివృద్ధి లోపం, స్థానిక సమస్యలపై తమ పోరాటం కొనసాగిస్తామని ఆమె పేర్కొన్నారు. ఏషియాలోనే ఒకప్పుడు పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్. అటువంటి ఎస్టేట్ పొల్యూషన్ అయిపోయి 30 సంవత్సరాలలో ఆ నక్కవాగని ఉంటుంది పాపం. ఆ నక్కవాగు మొత్తం ఎండిపోయి ఆ నక్కవాగు నుండి కాలుష్యాలు ఇలా మంజీరా నదిలో కలిసేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే పటాన్ చెరువు అంటే కిలోమీటర్ లోపలి వరకు భూమి లోపల పొల్యూషన్ ఉంది. డ్రింకింగ్ వాటర్ కోసం ఒక బోర్ వేస్తే పొల్యూషన్, ఒక బిల్డింగ్ కట్టాలంటే ప్రాబ్లం ఉండటం మొన్న. అంటే అన్ని పార్టీలు ఉన్న వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడ ఒక దోపిడీని చేస్తున్నారు. నిన్నగాక మొన్న రోడ్డు మీద ప్రభుత్వ పాఠశాల ఉంటే బుల్డోజర్లు పెట్టి కబ్జాలు చేసేటోళ్ళు కూలగొట్టింది. ప్రజలు మళ్ళీ యుద్ధం చేసేంత వరకు కూడా కలెక్టర్ వచ్చి దానికి కాంపౌండ్ వాళ్ళు కట్టలేదు. మరి బుల్డోజర్లు పెట్టి రౌడీలు ఇక్కడున్న మన యూత్ ఇండస్ట్రీ ఎట్లా పెట్టాలో దానికోసం ఆలోచన చేద్దాం. కరప్షన్ లేని తెలంగాణ కావాలి, కరప్షన్ లేని తెలంగాణ కావాలి, మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు లేని తెలంగాణ కావాలి, పొల్యూషన్ లేని తెలంగాణ కావాలి. దానికోసం తెలంగాణ రక్షణ సేన కమిట్మెంట్ తో పనిచేస్తుందని చెప్పి మీ అందరికి కూడా వాగ్దానం చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. సంగారెడ్డి జిల్లా పటంచెరువు మండలం బీరంగూడలో ఐలంపుర రాజగోపాల నగరం అసోసియేషన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. 1982-1984 మధ్య ఐలాపురంలోని 495 ఎకరాల్లో భూములు కొనుగోలు చేసిన సుమారు 3000 మంది ప్లాట్లు యజమానులు ఇప్పటికీ కోర్టు కేసుల స్టేటస్తో పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు, అందరికీ సమాచారం మరియు సహాయం అందించేందుకు అసోసియేషన్ ఆధ్వర్యంలోని కొత్త కార్యాలయం ఏర్పాటు చేసినట్లు సభ్యులు తెలిపారు. నమస్తే అండి, మేము ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ సభ్యులం. మాకు ఇక్కడ అమీన్పూర్ మండలం ఐలాపూర్ విలేజ్లో మాకు లేఅవుట్ ఉంది. ఆ లేఅవుట్లో 119-220 సర్వే నెంబర్స్లో 495 ఎకర్స్ ల్యాండ్ మాకు రిజిస్టర్డ్ అయిందండి. మాకు 3000 మందికి మాకు రిజిస్టర్డ్స్ 1982-1985 వరకు 87 వరకు మాకు రిజిస్టర్డ్ జరిగినాయి. ఇప్పుడు 1982-87 వరకు ఇవందరికి రిజిస్టర్డ్ జరిగినాయి. రిజిస్టర్డ్ జరిగిన తర్వాత 2005లో ఒక జేసీ గారు ఇది రిసైన్ భూమి అని వేశారు. దాన్ని కూడా మేము ఛాలెంజ్ చేసి జస్టిస్ రోహిణి ఆర్డర్ ద్వారా ఇది రిసైన్ భూమి కాదు అని మాకు ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయకుంటే మళ్ళీ అప్పీల్కి వెళ్ళారు. ఆ అప్పీల్ ఈరోజు వరకు పెండింగ్లో ఉంది, కోర్టులో పెండింగ్ ఉంది. మేము ఇక్కడ ఆఫీస్ పెట్టుకోవడం కారణం ఏంటంటే మేము 40 years నుంచి కోర్టులో ఫైట్ చేస్తున్నాం. మా సేల్ డీడ్స్, రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ కోసం మేము కొన్నాం కాబట్టి మా రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ మాకు రావాలి, మాకు కావాలి, మేము కొన్నాం, నిజాయితీగా కొన్నామని మేము అప్పటి నుంచి మా ఫాదర్స్ నుంచి, ఫోర్ ఫాదర్స్ నుంచి అందరూ ఫైట్ చేస్తున్నారు. అట్లా చనిపోయి మేము సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్కి వచ్చినాం. ఇక్కడ డైరెక్ట్ ఓనర్స్ కూడా చాలామంది మీరు చూస్తున్నారు, అప్పటి నుంచి ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మేము ఇక్కడ ఆఫీస్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఏదైనా ల్యాండ్ మీద ఇప్పుడు స్టేటస్ కో ఉంది, మేము వెళ్ళట్లేదు. 40 years నుంచి మేము వెళ్ళలేదు. కానీ థర్డ్ పార్టీ ఏదైనా వచ్చి ఎంక్రోచ్మెంట్ జరిగినా, ఆల్టరేషన్ జరిగినా మేము దాని మా దృష్టిలోకి వస్తే మేము కన్సర్న్ అథారిటీస్కి ఇమీడియట్గా మేము ఇన్ఫార్మ్ చేయడానికి మేము అందుబాటులో ఉంటాం, దగ్గరలో ఉంటామని చెప్పి మేము ఇక్కడ ఆఫీసు మానిటరింగ్కి మాకు ఈజీ ఉంటుందని చెప్పి మేము ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. నమస్తే అండి, మేము ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ సభ్యులం. మాకు ఇక్కడ అమీన్పూర్ మండలం ఐలాపూర్ విలేజ్లో మాకు లేఅవుట్ ఉంది. ఆ లేఅవుట్లో 119-220 సర్వే నెంబర్స్లో 495 ఎకర్స్ ల్యాండ్ మాకు రిజిస్టర్డ్ అయిందండి. మాకు 3000 మందికి మాకు రిజిస్టర్డ్స్ 1982-1985 వరకు 87 వరకు మాకు రిజిస్టర్డ్ జరిగినాయి. ఇప్పుడు 1982-87 వరకు ఇవందరూ. అల్లంపూర్ నియోజకవర్గం ఎర్రవల్లి మండల కేంద్రంలోని ఎంపీ మల్లు రవి ఆధ్వర్యంలోని ప్రజాపాలన ప్రగతి నివేదిక బస్సు యాత్ర కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వివిధ గ్రామ కార్యక్రమానికి నాతో పాటు అతిథిగా ఇచ్చేసిన సోదరుడు, మిత్రుడు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి గారు. వేదిక మీద చాలా మంది ఉన్నారు. ఇంకా అందరి పేర్లు చెప్తే అర్ధగంట అవుతుంది, సమయం ఎక్కువైంది, వర్షం పడేటట్లుంది.
వివిధ గ్రామాల నుంచి 2 మండలాల నుంచి ఇచ్చేసినటువంటి వాళ్ళు మండల కాంగ్రెస్ అధ్యక్షులందరికీ పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఈ ప్రజా పాలనకు రేవంత్ రెడ్డి నాయకత్వానికి మీరు చూపించినటువంటి స్వాగతము, ప్రేమ, అభిమానాలకు మరి ముఖ్యంగా మహిళా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. చాలా విషయాలు చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని నమ్మించి, ఒప్పించి, మెప్పించి, ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చి ఇచ్చిన అనేక హామీలను తుంగలో దొక్కింది కనుక తెలంగాణ రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీద, అవినీతి పాలన మీద, కుటుంబ పాలన మీద, అరాచక పాలన మీద, మోస పాలన మీద విరక్తి చెంది రేవంత్ రెడ్డి అనబడే పాలమూరు ముద్దుబిడ్డ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన సుభిక్షంగా ముందుకు పోతా ఉంది. సంగారెడ్డిపట్నం రాజంపేటలోని గవర్నమెంట్ ఉర్దూ పాఠశాలలలోని పర్వీన్స్ సభా హాస్పిటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఉచిత హెల్ప్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉచిత ఓపీ సేవలు, వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు, సూచనలు అందించారు. డాక్టర్ పర్వీన్ మాట్లాడుతూ ప్రజలకు 24 గంటలు వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ ప్రశాంత్, బీఆర్ఎస్ నాయకులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. राजमपेट के अंदर 15 वार्ड में उर्दू मीडियम स्कूल, हाई स्कूल में परवीन हॉस्पिटल की जानिब से अल्हम्दुलिल्लाह हेल्थ कैंप रखा गया और इस हेल्थ कैंप में हमारे परवीन मैडम साहिबा कई पेशेंटों को यहाँ पर 200 के ऊपर पेशेंटों को देख चुके हैं और कई दूर से आ रहे हैं अल्हम्दुलिल्लाह। और परवीन हॉस्पिटल की जानिब से टैबलेट्स भी फ्री दिया जा रहा है और इनका हॉस्पिटल यहाँ पर जो राजमपेट के अंदर FRS के सामने परवीन हॉस्पिटल है और इनके पास जहाँ तक हो सके उन्होंने नॉर्मल डिलीवरी करते हुए और कम पेमेंट में कई लोगों को हेल्प करते हुए, गरीब लोगों को हेल्प करते हुए। हेलो एवरीवन, मेरा नाम डॉक्टर परवीन सबा है और मेरा हॉस्पिटल डॉक्टर परवीन हॉस्पिटल अस्तबल के पास है, FRS से कुछ 200 मीटर पे। और डॉक्टर परवीन हॉस्पिटल तकरीबन 1 साल पहले स्टार्ट हुआ और इसमें मैं 24 आवर्स सर्विस देती हूँ। 24 आवर्स सर्विस है और मेरा OP टाइमिंग मॉर्निंग में 11 to 2 है और इवनिंग 7 to 9 है। मेरे अलावा वहाँ पे पीडियाट्रिशियन भी हैं और सर्जन, फिजिशियन सब अवेलेबल है ऑन कॉल। పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం పెద్దమీరం గ్రామంలోని ఏడీపై ఇంటర్నేషనల్ స్కూల్ను అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కన్నుమూరి రఘురామకృష్ణంరాజు, రాజ్యసభ్యుడు పాక వెంకట సత్యనారాయణ, భీమారం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక సౌకర్యాలు, ఏసీ తరగతులు, విదేశీ ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య అందించడం అభినందనీయమని తెలిపారు. భీమవరం ప్రాంతం భవిష్యత్తులో విద్యా హబ్గా అభివృద్ధి చెందుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం పట్టణంలో నేడు మరి ఒక అద్భుతమైనటువంటి ప్రపంచ ప్రామాణికాలతో కూడుకున్నటువంటి ఒక విద్యా సంస్థ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోనూ యావత్ భారతదేశంలోనూ ఇంతవరకు ఆక్వా హబ్గా ఏదైతే భీమవరం పట్టణం పోటీ పడుతుందో దానికి సమాంతరంగా ఎడ్యుకేషన్ హబ్గా రూపుదిద్దుకునేటటువంటి పరిస్థితిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో వండుకున్నటువంటి సంస్థ ఏర్పాటు చేసేటువంటి సందర్భం. ఆ సందర్భంలో ఇందులో చదువుకున్నటువంటి విద్యార్థులు 7వ తరగతి దాటిన తర్వాత 8వ తరగతిలో స్టేట్ సిలబస్సా, సెంట్రల్ సిలబస్సా లేదా IB అనేటటువంటి కోర్సు ఉంటుంది. IB కోర్సు చేయటం వల్ల గేట్ కానీ లేదా ఇతర సంస్థల్లో వారు రాయక్కర్ లేకుండా
ఈ సంస్థ ద్వారా 30 స్టార్లు పైబడి వస్తే 35 స్టార్లు మ్యాక్సిమం వస్తే 30 స్టార్లు పైకి వచ్చినట్టయితే నేరుగా ఇంగ్లాండ్ కానీ ఐర్లాండ్ కానీ అదే రకంగా యూరోప్లో వండుకున్నటువంటి ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, డెన్మార్క్, నార్వే, స్వీడన్ ఈ దేశాలన్నింటిలో కూడా. కాబట్టి ప్రజలు ఈ విషయాలన్నీ కూడా గమనించి తమ యొక్క స్థాయిని బట్టి, తమ యొక్క ఆలోచన బట్టి, తమ పిల్లలకు ఉన్నటువంటి ప్రవృత్తిని గుర్తించి ఈ స్కూల్ని చేర్చేటటువంటి ప్రయత్నం చేసినట్టయితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తే నేను సెలవు తీసుకుంటాను. ఆక్వా రంగంతో పాటు విద్యా రంగంలో కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. క్వాలిఫైడ్ టీచర్స్ తోటి మంచి బోధన ఇచ్చి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎదిగే విధంగా విద్యా బోధన నేర్పి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందే విధంగా ఏర్పాటు చేస్తున్నందుకు ఈ మేనేజ్మెంట్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు. నేను నేర్పించి ప్రపంచ స్థాయి విద్యార్థులను తయారు చేయడానికి ఆలోచన చేస్తారని, వీళ్ళు మంచి సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని మృగశిర కార్తీక మాస సందర్భంగా చేపలకు భారీ డిమాండ్ నెలకొంది. కొరమను కిలో ధర 800 వరకు చేరగా బంగారు తీగ, రావటా చేపలు 200-250 మధ్య విక్రయించబడ్డాయి. మృగశిర కార్తీ రోజు చేపలు తినడం ఆనవాయితీగా ఉండడంతో ప్రజల ధర భారీగా పెరిగి పెద్ద సంఖ్యలో కొనుగోలు చేశారు. మార్కెట్లో చేపలు కొనుగోలుదారులతో సందడిగా మారింది. ఇక తొలకరి వర్షాలు సమృద్ధిగా కురిసే పంటలు బాగా పండాలని, ఈ ఆచారం వెనుక విశ్వాసం ఉందని స్థానికులు తెలిపారు. మృగశిర కార్తీ సందర్భంగా నిజాంపేట మండల వ్యాప్తంగా చేపల మార్కెట్లు గిటగిటగాడాయి. ఈ నేపథ్యంలో నిజాంపేట మండల కేంద్రంలో కొరమీను చేప కిలో 600 నుండి 800 ధర పలుకుతున్నాయి. అలాగే తెల్ల చేప, రవాటా చేపలు కిలో 200 నుంచి 250కి విక్రయిస్తున్నారు. జనాలు రేట్లు మండిపోతున్నా వెనక్కి తగ్గేది లేదంటూ చేపలు కొని సందర్భంగా చేపలు తినడం ఆనాటి నుండి వస్తున్న ఆనవాయితీగా భావిస్తారు కనుక ఈరోజు చేపలు తినడం ఉత్తమం. పార్వతీపురం మన్యం జిల్లా కురుపం నియోజకవర్గము కొమరాడ మండల కేంద్రంలోని గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో వినూత్న ఆందోళన నిర్వహించారు. గ్యాస్ వద్దు, కట్టెల ముద్దు అంటూ నిరసనకారులు తలపై కట్టెల మోపు గ్యాస్ సిలిండర్ పెట్టుకుని ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచడంతో పేదలు, చిన్న హోటల్ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు ఆరోపించారు. వెంటనే ధరలు తగ్గించాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.